పట్టణంలోని స్థానిక గాంధీ చౌరస్తా వద్ద మాదిగ నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలను నిరసిస్తూ నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన సహచర మంత్రి అయిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను ఓ సమావేశంలో దున్నపోతు అంటూ సంబోధించడం పట్ల మాదిగ కులస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై చెమ్మికుంట మండల కేంద్రానికి చెందిన మాదిగల నాయకుల నల్ల బ్యాడ్జీలను ధరించి గాంధీ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఇక ఈ సందర్భంగా మాదిగ కులానికి చెందిన లక్ష్మణ్ కుమార్ పైన సహచర మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా తాను చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని పోకుండా ఎలాంటి సమాధానం చెప్పకుండా ఉండడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ బేషరతుగా లక్ష్మణ్ కుమార్కు క్షమాపణ చెప్పాలని, లేని ఎడల స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంబాల ప్రభాకర్, ములుగు దిలీప్, మంద రాజేష్, సాగర్తో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాదిగల పైన విషం ఇమ్ముకుంటూనే పొన్నం ప్రభాకర్ అని చెప్పని ఒక బీసీ సంక్షేమ శాఖ మంత్రి మా వడ్లూరి లక్ష్మణ్ గారిని ఒక దున్నపోతుతో సమానంగా ఒక వేదిక పైన మాట్లాడడం అనేది చాలా విచారకరం. వెంటనే పొన్నం ప్రభాకర్ గారు మీరు మంత్రి హోదాలో ఉండి ఇలాంటి దుర్భాషలు ఆడడం అనేది, పదజాలం ఆడడం అనేది చాలా చిక్కుచేటు. మీ మంత్రి పదవికి అది తగదు అని చెప్పని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే మీరు దున్నపోతుతో సమానంగా వ్యాఖ్యానించారో, ఒకవేళ అది వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పకపోతే మాత్రం రానున్న స్థానిక ఎన్నికలలో మీ మాదిగలమందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పక తప్పదని చెప్పని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మా వడ్లూరి లక్ష్మణ్ గారు దున్నపోతుతో సమానంగా మీరు వ్యాఖ్యానించినట్టయితే మరి మీ వేషాధారణ, మీ భావాజాలన, మీ బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉందని చెప్పని మీరు ఒకసారి నెమరు వేసుకోవాలి. మీ మాదిగలం అనలేకనా? మీ మాదిగ జాతి అనుకుంటే ఏదైనా మిమ్మల్నే కాదు, మీ మంత్రి పదవినే కాదు, మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు సహచర మంత్రి అయినటువంటి దళిత మంత్రి మాదిగ సామాజిక వర్గం చెందినటువంటి వడ్లు లక్ష్మణ్ కుమార్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఎంఆర్పిఎస్ పక్షాన మరియు దళిత సంఘాల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కానీ ఏదైతే వడ్లు లక్ష్మణ్ కుమార్ గారి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల్ని వెంటనే బేషరతుగా వాపసు తీసుకొని క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మా మాదిగల యొక్క శక్తిని చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో 80% ఉన్నటువంటి ఎస్సీలు కావచ్చు, బీసీ మైనార్టీ వర్గాలతోటి భవిష్యత్తులో ఐక్యంగా ఉండి రాజాధికారం అయిపోయేటువంటి సందర్భంలో ఇవాళ తోటి మంత్రి పైన తను కూడా ఒక బీసీ సమాజ వర్గం సంబంధించిన వ్యక్తి, ఎస్సీ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి పైన అంచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఇవాళ క్షమాపణ చెప్పమంటే నేను అనలేదని చెప్పేసి దాటేసేటువంటి ధోరణి అవలంబించడం అంటే తనకి ఎంత అహంకారం ఉన్నదో దీన్ని బట్టి తెలుస్తూ ఉన్నది. రోజులుగా రాష్ట్రంలో ఒక దళిత మంత్రి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలపైన కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోవడాన్ని తీవ్రంగా బాధిస్తుంది. ఈరోజు ఎస్సీ బీసీలు అంటే ఒక అన్నదమ్ముల్లాగా రాజ్యాధికారాన్ని భవిష్యత్తులో తీసుకునే విధంగా కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో గౌరవనీయులు మంత్రిగా ఉండి సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారి పైన అనరాని మాటలు మాట్లాడుతూ ఓరోలేనితనాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి సహచర మంత్రి వెంటనే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి దళితుల పక్షాన డిమాండ్ చేస్తుంది. ఎస్టీ కమిషన్ మంత్రి అయిన అడ్లూరి లక్ష్మణ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన పొన్నం ప్రభాకర్ గారు మరి బేషరతుగా క్షమాపణ చెప్పాలని నిన్న 24 గంటల్లో టైం ఇవ్వడం జరిగింది. కానీ ఆయన దున్నపోతు లెక్క ఆయనే ఉండి మా మంత్రి గారిని దున్నపోతా అని చెప్పేసి వ్యాఖ్యానించడం ఎంతో సిగ్గుచేటు. ఆయన లెక్క ఎన్నో కష్టాలు వచ్చినా కూడా పార్టీని వదిలేయకుండా ఉండి ఆయన ఒక ఉన్నత స్థాయికి ఎదిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు. మరి అతనిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతో సిగ్గుచేటు. మరి పొన్నం ప్రభాకర్ గారు బేషరతుగా ఆయన క్షమాపణ చెప్పాలి. లేని ఎడల మేము ఈ నియోజకవర్గ స్థాయిలో ఆయన పర్యటనలు ఉంటే మాత్రం ఆయనను అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.